హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో నేను మీ ముందుకొచ్చాను. ఈసారి పోస్టాఫీస్ నుంచి మంచి జాబ్స్ వచ్చాయి. అవి ఏకంగా 28,740 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టాఫీస్ నుంచి గ్రామీణ డాక్ సేవక్. పెద్ద చదువులు ఉండాల్సిన పనిలేదు, రాత పరీక్షలు కూడా ఏమీ లేవు. సింపుల్గా 10వ తరగతి మంచి మార్కులతో పాసై ఉంటే చాలు. ఆ మార్కులే ఆధారం. చదివినోడికి ఇది మంచి అవకాశం రా బాబు. ఏ పోస్టులున్నాయంటే ఈ జాబ్స్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోండి. బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, జీడీఎస్ మొత్తం కలిపి 28,740 పోస్టులు. ఊర్లలో ఉండి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఇక అర్హతలు ఎలా ఉంటాయని గమనించినట్లయితే సింపుల్, 10వ తరగతి పాసై ఉండాలి. అందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా వచ్చుండాలి. అంతేకాకుండా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తర్వాత సైకిల్ తొక్కడం కూడా రావాలి. ఎందుకంటే పోస్ట్మెన్ ఉద్యోగానికి ఇవి చాలా అవసరం కదా, అందుకే ఈ అర్హతలు తీసుకొచ్చారు. వయస్సు పరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వాళ్లకైతే కొన్ని సడలింపులుంటాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వాళ్లకైతే 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకైతే 3 ఏళ్లు, దివ్యాంగులకైతే 10 ఏళ్లు వయోపరిమితి ఉంటది. జీతం ఎంతిస్తారంటే ఇది పోస్టుని బట్టి ఉంటది. బీపీఎం పోస్టుకు నెలకు సుమారు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఇస్తారు. అలాగే ఏబీపీఎం అంటే డాగ్ సేవ పోస్టులకైతే 10,000 నుంచి 24,470 వరకు ఉంటది. గ్రామాల్లో ఉండి ఈ జీతం అంటే చాలా గట్టిగానే ఉంటుందిరా. ఎంపిక విధానం ఎట్లా ఉంటుందో చెప్తాను. ఇక్కడే అసలు హైలైట్. ఎలాంటి పరీక్ష లేదు. మీరు 10వ తరగతిలో తెచ్చుకున్న మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్టులో ఎవరైతే ముందుంటారో వారి సెలెక్ట్ అయినట్లే. వాళ్లు ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్ ద్వారా లేకుంటే పోస్ట్ ద్వారా సమాచారం ఇస్తారు. ఇక ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్లు వాళ్లకి ఫీజు లేదు. మిగతా వాళ్లందరూ కూడా 100 రూపాయలు మాత్రమే దరఖాస్తు. ఎలా చెయ్యాలి అంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక అభ్యర్థి ఒక పోస్టల్ సర్కిల్కి అప్లై చేయాలి. ఒకటి కంటే ఎక్కువ సర్కిల్కు అప్లై చేస్తే అన్ని దరఖాస్తులు కూడా రద్దయ్యే అవకాశం ఎక్కువుంటది. కాబట్టి జాగ్రత్త. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తయితే 31/1/2026 నుంచి 14/2/2026 వరకు ఉంటది. ఇంకా ఫీజెప్పుడు చెల్లించాలి అంటే ఫిబ్రవరి 2/2/2026 నుంచి 16/2/2026 వరకు. దరఖాస్తు సవరణలు 18/2/2026, 19/2/2026 వరకు ఉంటది. ఇంతే ఫ్రెండ్స్, 10వ తరగతిలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. ముఖ్యంగా రాయలసీమలో ఉండేవాళ్లకి ఇది మంచి అవకాశం. సో వదులుకోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ జాబ్స్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. నేను మీ బెన్సన్. లింక్ కావాలంటే క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అప్లై చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఆల్ ది బెస్ట్.